నమస్తే ఫ్రెండ్స్. 23 సెప్టెంబర్ 2025 రోజున ఇండోనేషియా అధ్యక్షుడైన ప్రబోవో శుబయాంతో ఒక అద్భుతమైన ప్రసంగం చేశాడు. ఈ ప్రసంగంలో ఆయన 7 ప్రధానమైన విషయాన్ని ప్రస్తావించాడు. మొదటిది ఏంటంటే ఇజ్రాయిల్, పాలస్తీనా ఈ 2 దేశాలు ఒకదాని పక్కన ఒకటి ఉండాలి. రెండవది, పాలస్తీనా ఇజ్రాయిల్ యొక్క అస్తిత్వాన్ని ఒప్పుకోవాలి. అలాగే ఇజ్రాయిల్ కూడా పాలస్తీనా యొక్క అస్తిత్వాన్ని ఒప్పుకోవాలి. మూడవది, ఈ 2 దేశాలు అబ్రహాం యొక్క సంతతి వారు కాబట్టి వీళ్ళు శాంతి సౌభ్రాతృత్వంతో కలిసిమెలిసి సంతోషంగా శాంతియుతంగా జీవించాలి. నాలుగవది, ఆయన యూదులు, అరబ్బులు, క్రైస్తవులు, ముస్లింలు, క్రిస్టియన్లు, అలాగే హిందువులు, బౌద్ధులు అందరూ కలిసి ఒకే కుటుంబంగా జీవించాలి ప్రపంచవ్యాప్తంగానే. ఇక ఐదవది, ఇజ్రాయెల్ పాలస్తీనా యొక్క అస్తిత్వాన్ని ఒప్పుకోగానే మేము కూడా ఇజ్రాయెల్ యొక్క అస్తిత్వాన్ని ఒప్పుకుంటాము. దాని సేఫ్టీ, సెక్యూరిటీకి మేము గ్యారెంటీ కూడా ఇస్తామని చెప్పారు ఇండోనేషియా అధ్యక్షుడు. ఇక చివరిది ఏంటంటే ఈ ఒప్పుకున్న తర్వాత 2 దేశాలకు మేము శాంతి దళాలను కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నాను అంటే అటు ఇజ్రాయెల్కి ఇటు పాలస్తీనాకి శాంతి దళాలను పంపిస్తానని చెప్పాడు. అంతేకాదు చివరికి తన ప్రసంగాన్ని ముగించేటప్పుడు ఒక అద్భుతమైన పదాన్ని వాడాడు ఆయన. సలాం, షలోం, ఓం శాంతి, శాంతి ఓం, నమో బుద్ధాయ అని అన్నాడు. అంటే ఇస్లాంకి సంబంధించింది, జీవులకు సంబంధించింది, క్రిస్టియన్లకు సంబంధించింది, అలాగే బుద్ధువులు, హిందువులు అందరికీ సంబంధించిన పదాన్ని వాడాడు. అంటే ఇక్కడ సెక్యులర్ లాగా అనమాట. ఎలాంటి అంటే ఇండోనేషియా ముస్లింలు అయినప్పటికీ కూడాను అన్ని మతాలను మేము కలుపుకొని పోతాము అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అంతేకాదు ఇక మన దేశానికి వస్తే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కూడాను 2 దేశాలు కూడా అస్తిత్వంలో ఉండాలని కోరుకునే వాళ్ళు భారతదేశం కూడా ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రజల యొక్క కోరికను దృష్టిలో పెట్టుకొని ఈ 2 దేశాలు కూడా కలిసి శాంతియుతంగా సహజీవనం చేస్తాయని చెప్పి ఆశిస్తూ జై భారత్.